హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రిర్వానా ఎనర్జీ సోలార్ కంపెనీ. ఈరోజు మనం సోలార్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎనర్జీ ఛార్జెస్ ఎలా జీరో అవుతాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మంత్ టోటల్ యూజ్ చేసుకున్న యూనిట్స్ వచ్చేసి 414 యూనిట్స్. దానికి పడిన ఛార్జెస్ అనేవి జీరో. అది ఎలా జీరో అయ్యిందో చూద్దాం. ఇక్కడ మనకి లెఫ్ట్ కార్నర్లో మీటర్ రీడింగ్స్ అనేవి ఉన్నాయి కదా, అక్కడ కింద మనం చూసుకుంటే సోలార్ ఎక్స్పోర్ట్ యూనిట్స్ అంటే సోలార్ నుంచి గ్రిడ్కి టోటల్ ఎక్స్పోర్ట్ అయిన యూనిట్స్ వచ్చేసి 569 యూనిట్స్. బట్ మనం ఇక్కడ యూజ్ చేసుకునే యూనిట్స్ వచ్చేసి 414 యూనిట్స్. సోలార్ ఎక్స్పోర్ట్ యూనిట్స్లో మనం యూజ్ చేసుకునే యూనిట్స్ అనేవి మైనస్ చేయగా రిమైనింగ్ యూనిట్స్ వచ్చేసి 155 యూనిట్స్ అనేవి మనం గ్రిడ్కి పంపించుకున్నాం. ఈ 155 యూనిట్స్కి మనకి రావాల్సిన అమౌంట్ వచ్చేసి 323 రూపీస్. ఎందుకంటే ఈచ్ యూనిట్కి 2 రూపీస్ 9 పైసా చొప్పున మనకి గవర్నమెంట్ రిటర్న్లో మనీ అనేది ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఇస్తుంది. ఇప్పుడు పైన రైట్ సైడ్ కార్నర్లో చూసుకుంటే ఎనర్జీ అండ్ అదర్ ఛార్జెస్ అని ఉంది కదా, అక్కడ ఎనర్జీ ఛార్జెస్ చూసుకుంటే జీరో ఉంది. ఎందుకు అంటే మనం యూజ్ చేసుకున్న యూనిట్స్ కంటే సోలార్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన యూనిట్స్ ఎక్కువగా ఉన్నాయి. మనకి ఎనర్జీ ఛార్జెసే కాకుండా డిపార్ట్మెంట్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్ ఛార్జెసే మనకి మినిమం బిల్లా వస్తుంది. అవి ఏంటంటే ఫిక్స్డ్ ఛార్జెస్ 80 రూపీస్, కస్టమర్ ఛార్జెస్ 25 రూపీస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 24 రూపీస్, లేట్ పేమెంట్ సర్చార్జ్ 25 రూపీస్, ఇంట్రెస్ట్ ఆన్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ 0, గ్రిడ్ సపోర్ట్ ఛార్జ్ 75 రూపీస్, ట్రూ అప్ ఛార్జ్ 0, FPPCA 0, FPPCA2 114 రూపీస్, FPPCA3 0, లాస్ ఆర్ గెయిన్ 0. ఇలా మనకి టోటల్ అమౌంట్ చూసుకుంటే 344 రూపీస్. ఇక్కడ మనం ఆల్రెడీ 155 యూనిట్స్కి 323 రూపీస్ అనేది సేవ్ చేసుకుని ఉంచుకున్నాం. ఈ అమౌంట్ని మనకి 344 రూపీస్ బిల్ ఏదైతే వచ్చిందో దానిలో మైనస్ చేసుకొని రిమైనింగ్ ఏదైతే 20 రూపీస్ ఉందో అదే మనకి నెట్ బిల్ అమౌంట్గా వచ్చింది. సో ఈ విధంగా మనకి సోలార్ ఫిక్స్ చేసుకున్న తర్వాత బిల్ అనేది అవుతుంది.